జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవును, నిజానిజాలు తెలుసుకోకుండా ఆ కుర్రాడి మీద నింద వేశారు. అతన్ని పిలిచి క్షమాపణ చెప్పాలి. కుసి దొంగ మొహందానా, చేసిందంతా నువ్వు చేసి నన్ను ఇరికించేసావు కదే. ఎవరే చేసింది? అసలు ఈరోజు దొరికిపోవడానికి కారణం నువ్వు కాదు, నువ్వే. ముక్కుపుడం డబ్బా ఆ షాప్ దగ్గరికి తీసుకురాకపోతే మనం దొరికి వాళ్ళమా? అది నిజమేలే. సమయానికి ఐడియా వచ్చి కడుపు నొప్పి కథ చెప్పి తప్పించుకున్నాము. నువ్వు తప్పించుకోవడం కాదు, దయ తలిచి నేనే వదిలేశాను. ఎందుకు చేశానో తెలుసా? తప్పు చేసింది లోకేశ్వరి కాబట్టి. తనతో చేతులు కలిపినందుకు నిన్నైతే తిట్టి వదిలేస్తారు, కానీ దీన్ని మాత్రం ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తారు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ ఒకెత్తైతే ఇప్పుడు చేసింది ఇంకో ఎత్తు. మావయ్య గారి ప్రాణాలతో చెలగాటమాడావు. దీన్ని నేను ఎప్పటికీ క్షమించను. ఉరి తీయబోయే ఖైదీని కూడా ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టింది, భయపెట్టింది అలాంటి అవకాశం ఇవ్వడానికే. కానీ ఈసారి మాత్రం మళ్ళీ తప్పు చేస్తే కాపాడటాలు ఉండవు. నా మీద పంతంతో ఏ కళ్యాణ్ మీద నిందలు వేసి పంపించారో ఆ కళ్యాణ్ నిర్దోషి అని అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తను మన ఇంట్లోకి వస్తాడు. ఈసారి అతను ఈ ఇంటి గడప దాటేది శైలుని పెళ్లి చేసుకొని. నువ్వు ఎప్పటికీ ఏ విషయంలోనూ నన్ను గెలవలేవు. త్వరలోనే శైలు కళ్యాణ్లకి నేను మాటిచ్చినట్టు అందరి అనుమతితో ఇదే ఇంట్లో పెళ్లి జరిపిస్తాను. ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఏ ముసల్దానా, చెప్పమ్మా. ఇలాంటి దాని సావాసం చేస్తే మునిగిపోతావు, జాగ్రత్త. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.